విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్స్, రెస్టారెంట్స్లో ఆహారం నాణ్యత లేదని ఈ తనిఖీల్లో బయటపడింది. గురునానక్ కాలనీలోని ఆంజనేయ రెస్టారెంట్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న చికెన్, మిగిలిపోయిన అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్లను సైతం ఫ్రిడ్జ్లో నిల్వ చేసి ఉంచారు. అత్యంత దారుణ స్థితిలో నిల్వ చేసిన ఆహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. మా ప్రతినిధి అశోక్ ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. బేకరీలు కావచ్చు, లేదంటే రెస్టారెంట్లలో ఆహార నాణ్యతను పరిశీలిస్తున్నారు. అయితే చాలా అధ్వానంగా ఈ ఆహార నాణ్యత ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఆంజనేయ రెస్టారెంట్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే ఇక్కడ చికెన్ సంబంధించి అంటే నాన్ వెజ్కి సంబంధించిన ఆహార పదార్థాలను తనిఖీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వండిన తర్వాత 4-5 రోజుల తర్వాత కూడా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆఖరికి ఏదైతే ఫ్రైడ్ రైసులు కానీ లేదంటే బిర్యానీలు కానీ వాడతామని చెప్తారో ఆ రైస్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మరీ వినియోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇవన్నీ కూడా చికెన్కి సంబంధించినవి, దమ్ బిర్యానీ పీసుల్లో వేసేవి కావచ్చు, లేదంటే ఫ్రై పీస్ జాయింట్లు లాంటివి కానీ ఇవన్నీ మామూలుగా అయితే ఇలాంటి హోటల్స్కి వస్తే లొట్టలేసుకుని మనం తింటుంటాం, అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఎంత అధ్వానంగా కిచెన్లో ఇక్కడ ఈ ఆహార పదార్థాలను నిల్వ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. టేస్టింగ్ ఏదైతే ఈ సాల్ట్ ఉందో ఈ సాల్ట్ను కూడా ఈ ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్న పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు కూడా నాణ్యత లేనివే వినియోగిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనతో పాటు ఎవరైతే పూర్ణచంద్ర ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. మొత్తం ఉదయం నుంచి కూడా 20 చోట్ల మొత్తం విజయవాడ వ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సార్, ఇక్కడ అంటే మొత్తం ఇందాక ఉదయం ఒక చోట మీరు బేకరీలు తనిఖీ చేశారు. చాలా అక్కడ ఆహారం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ కూడా చూస్తే నాన్ వెజ్కి సంబంధించి మొత్తం వండిన తర్వాత కూడా నిల్వ చేసి ఉన్న పరిస్థితులు అంటే ఇలా నిల్వ చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అందరికీ నమస్కారం. ఈరోజు తనిఖీల్లో భాగంగా 20 టీంలు హోటల్స్, రెస్టారెంట్స్ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. బేకరీలు తనిఖీ చేయడం చూశారు మీరు. వాస్తవంగా ఏంటంటే మేము ఫస్ట్ నుంచి హోటల్ యజమానులకు చెప్పేది ఏంటంటే కుక్డ్ ఫుడ్ కానీ రైస్ కానీ ఫ్రీజ్ చేయొద్దని చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగా ఇవన్నీ కూడా కుక్ చేసి హాఫ్ బాయిల్ చేశారు, కుక్ చేశారు, రెడీ టు సర్వ్ అన్నీ కూడా మిగిలిపోయినవి ఇవన్నీ కూడా హాఫ్ బాయిల్ చేసి పాడైపోయిన స్టైల్ అయిపోయింది. స్టైల్ అయిన కండిషన్లో ఉన్నాయి కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు. తర్వాత రైస్ మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. తర్వాత ఎక్స్పైరీ స్టాక్స్ ఉన్నాయి స్టోర్లో. తర్వాత ఫ్రిడ్జ్లో అయితే దారుణమైన కండిషన్స్లో ఉన్నాయి. ఏదైతే నిల్వ చేస్తున్నారో దీంట్లో చూడండి ఎంత దారుణమైన కండిషన్స్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా రెఫ్రిజిరేటర్ అంటే నీట్గా ఉంటుంది, దాంట్లో కంటామినేషన్ లేకుండా ఫుడ్ పెట్టుకోవాలి. దాంట్లో పెడితేనే కంటామినేషన్ వచ్చేటట్టున్నాయి ఫ్రిడ్జ్లు. ఎప్పుడు దాన్ని మనం చేయటాన ఐస్ ఇదైంది 4-5 సెంటీమీటర్ల మందంతో ఐస్ ఉంది. తర్వాత అదే నీళ్లు కారుతున్న ఫ్రిడ్జ్లో ఫుడ్ పెడతా ఉన్నారు, కంటామినేషన్ వస్తూ ఉంది. వీళ్ళకి మేము లైసెన్స్ లేదని నోటీస్ ఇస్తా ఉన్నాం, శానిటైజింగ్ కండిషన్ నోటీస్ ఇస్తా ఉన్నాం. తర్వాత ఇవన్నీ స్టైల్డ్ ఫుడ్ ఉందని చెప్పి నోటీస్ ఇస్తా ఉన్నాం. శాంపిల్ కలెక్ట్ చేసాం. శాంపిల్ అనాలిసిస్ వచ్చిన తర్వాత క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. వీటన్నిటికీ నోటీసులు జారీ చేసిన అన్నిటి కూడా యాజ్ పర్ చట్ట ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అంటే మొత్తం ఇట్లాంటి మెటీరియల్ ఇక్కడ ఎంత గుర్తించారు సార్? దాదాపుగా ఒక 15-10 కిలోలు ఉంది. దీన్నంతా స్టైల్ ఫుడ్గా ట్రీట్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే ఇలాంటి వారిపై ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకుంటాం. ఈ ఆహార పదార్థాలను కూడా సీజ్ చేస్తున్నాం. ఇలాంటి చర్యలు ముందు పాల్పడితే మిగతా వారికి కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాము. ఇప్పటికైనా సరే ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.